హాయ్ ఎవ్రీవన్, మీరు ఒకవేళ కొత్తగా మొబైల్ తీసుకున్నట్లయితే ఆ మొబైల్లో చేయాల్సిన బేసిక్ స్టెప్స్, ఇంకా ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన మొబైల్ సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ మార్చినట్లయితే మీ మొబైల్ ఎక్స్పీరియన్స్ అనేది, ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కొత్త మొబైల్ కొన్నా లేదంటే పాత ఎగ్జిస్టింగ్ మొబైల్ అయినా సరే ఈ సెట్టింగ్స్ కనుక మార్చినట్లయితే మీ మొబైల్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది, ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఇది సామ్సంగ్ గెలాక్సీ M05 మొబైల్. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చేసి తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M05 మొబైల్ ఇది. సో ఇది చూడండి, డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 17.13 సెంటీమీటర్స్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా డ్యూయల్ కెమెరా, 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మీరు మొబైల్ అన్బాక్సింగ్ని క్విక్గా చూసేద్దాం, లోపల ఏమేమి వస్తున్నాయి అనేది. సో ఇది మొబైల్ యొక్క ఓవర్వ్యూ అయితే. సో ఈ మొబైల్ కింద చూసినట్లయితే 3.5mm ఆడియో జాక్ ఉంది, C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, C టైప్తో వస్తుంది ఛార్జింగ్ పోర్ట్ అనేది. ఇంకా స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్తో వస్తుంది, ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సో ఇది డీటెయిల్స్ అయితే. ఇంకా సైడ్ పవర్ బటన్తో వస్తుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్తో వస్తుంది. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, ఓన్లీ ఫేస్ క్యామ్, ఇంకా ప్యాటర్న్ లాక్ కానీ, పాస్వర్డ్ కానీ, పిన్ కానీ పెట్టుకోవచ్చు. సో సైడ్ సిమ్ కార్డ్ ట్రే అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మొబైల్ అనే దాన్ని స్విచ్ ఆన్ చేస్తాం. మొబైల్ స్విచ్ ఆన్ చేసి సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, ఇంకా బేసిక్ సెట్టింగ్స్ ఏమున్నాయి, ఇంకా దానికి కావాల్సిన నెసరీ సెట్టింగ్స్ ఇంకేం చేయాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మీకు మొత్తం డేటా అనేది ప్రొవైడ్ చేస్తాను ఇందులో. కొత్త మొబైల్ కొన్న తర్వాత మీరు ఎలా కాపీ చేసుకోవాలి, పాత డేటా నుంచి ఇందులోకి ఎలా కాపీ చేయాలి, లేకపోతే నార్మల్గా ఎలా సెటప్ చేయాలని చెప్తాను చూడండి. సో ఇక్కడ ప్రాసెస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదైనా కాపీ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే వేరే డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ స్విచ్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు స్మార్ట్ స్విచ్ ద్వారా. సో దీన్ని అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇప్పుడు గెలాక్సీయా అంటే ఆండ్రాయిడ్ మొబైల్సా లేదంటే ఐఫోన్ అని చెప్పేసి ఇక్కడ కేబుల్ ద్వారా వైర్లెస్ అని చెప్పి అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఐఫోన్ ద్వారా అయితే ఈ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి, కేబుల్ కనెక్ట్ చేసుకోండి, మీరు ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐఫోన్ అయినా సరే ఏదైనా కేబుల్ ద్వారా ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటే అలా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గెట్ కనెక్టెడ్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు అది కనెక్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏ డేటాని ట్రాన్స్ఫర్ చేయకూడదు అనుకుంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి డోంట్ కాపీ సెలెక్ట్ చేయండి. డోంట్ కాపీ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది చెకింగ్ ఇన్ఫో అని చెప్పి. ఇది ప్రాసెసింగ్కి కొంచెం టైం పట్టుద్ది, కొంచెం వెయిట్ చేయాలి. చెకింగ్ ఇన్ఫో వస్తుంది కదా, ఇప్పుడు చూడండి. తర్వాత వచ్చేసరికి మెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకున్నారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఉంటే పర్లేదు, లేకపోతే కింద క్రియేట్ వన్ ఉంది కదా, ఆ క్రియేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద ప్రెస్ చేయాలి. ఐ అగ్రీ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఈ రకంగా చూపించింది స్టెప్. ఆ తర్వాత కూడా మోర్ అని కదా, ఆ మోర్ ప్రెస్ చేసినట్లయితే యాక్సెప్ట్ అని అడుగుతుంది. సో చూడండి, ఇంకా డీటెయిల్స్ అని వస్తాయి, డీటెయిల్స్ అని చూసుకోండి. దీనికి మీరు యాక్సెప్ట్ చేసినట్టు కింద యాక్సెప్ట్ ప్రెస్ చేసినట్లయితే గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అయినట్టు. ఇక్కడ నెక్స్ట్ చూజ్ యువర్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ సెర్చ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే గూగులా, బింగోనా, యాహూనా అని చెప్పి వచ్చింది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కింద నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చూసారు కదా, అక్కడ ఆప్షన్స్ అయితే మనకు వచ్చినాయి. మీకు ఇందులో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రౌజర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఓకే పెట్టాలి. చూడండి, నేను ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ బింగ్ సెలెక్ట్ చేశాను, లేదంటే గూగుల్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ కంఫర్ట్ బట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. సో మైక్రోసాఫ్ట్, సో బింగ్ ఓకే. నెక్స్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేసిన చెకింగ్ వచ్చింది. తర్వాత హే గూగుల్ అని చెప్పాను కదా, వాయిస్ కమాండ్ ఇస్తున్నట్టు ఐ అగ్రీ ప్రెస్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇంకా మోర్ అని వచ్చింది కదా, కింద మోర్ అని ఆప్షన్ ప్రెస్ చేయండి వాయిస్ గురించి. సో వాయిస్ రికగ్నిషన్ అనమాట. సో చూడండి, నెక్స్ట్ ఐ అగ్రీ ప్రెస్ చేయండి. ఐ అగ్రీ ప్రెస్ చేసిన తర్వాత గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ చూసినట్లయితే సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే సామ్సంగ్ అకౌంట్కి మీరు లాగిన్ అవ్వాలా అని అడుగుతుంది. మీరు లాగిన్ అవ్వాలంటే ఓకే ప్రెస్ చేసి ఆ మెయిల్ ఐడి, మీరు ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకున్నారో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు సామ్సంగ్ అకౌంట్కి. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో లాగిన్ అవ్వాలనుకుంటే మీరు ఇష్టం లాగిన్ చేసేయచ్చు, ఏదో ఒక మెయిల్ ఐడి ఇచ్చుకోండి. గూగుల్లో మెయిల్ ఐడి అయితే గూగుల్ మెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి, లేదనుకుంటే క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్, ఆ రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అగ్రీ మీద ప్రెస్ చేయాలి. సామ్సంగ్ అకౌంట్ అనేది మీకు లాగిన్ అయిపోద్ది. చూడండి, సామ్సంగ్ అకౌంట్ లాగిన్ తర్వాత నెక్స్ట్ కొట్టండి. యువర్ ఆల్ సెటప్, నవ్వు ఫినిష్ అని ప్రెస్ చేయండి.
ఫినిష్ ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ రకంగా వచ్చింది. శాంసంగ్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అగ్రి మీద ప్రెస్ చేయండి. అగ్రి మీద ప్రెస్ చేసినట్లయితే మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక లాంగ్వేజ్ కూడా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు కొన్ని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, డిస్కవర్ అండ్ ఇన్స్టాల్ యాప్స్. మీకు తగ్గట్టు యాప్స్ మీ ఏజ్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ కొన్ని యాప్స్ అయితే రికమెండ్ చేస్తుంది. కావాలంటే అన్ని టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే టిక్ పెట్టుకుని ఫినిష్ ప్రెస్ చేయండి. సో ఫినిష్. సో ఆల్ డన్ అని చెప్పింది కదా, మళ్ళీ ఫినిష్ అని ప్రెస్ చేయండి. ఫినిష్ చేస్తే ఈ రకంగా మీకు హోమ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మన హోమ్ స్క్రీన్ అయితే శాంసంగ్ మొబైల్ అనేది ఆ హోమ్ స్క్రీన్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో మొత్తం కొత్త ఫోన్ కొన్న తర్వాత ఈ రకంగా వచ్చేది అనమాట. మీకు కొత్త ఫోన్ అయినా సరే, లేదంటే ఫార్మెట్ కొట్టేసారు అనుకోండి, మొత్తం మొబైల్ రీసెట్ కొట్టినా సరే ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, వైఫైకి సంబంధించి, బ్లూటూత్ సంబంధించి, ఇంకా చూడండి మొబైల్ డేటా, సౌండ్, ఆటో రొటేట్ ఆర్ పోర్ట్రేట్ అనే ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఫ్లైట్ మోడ్, టార్చ్ ఆప్షన్ ఉంది. టార్చ్ కూడా ఉంది ఇది మొబైల్కి. సో కింద చూడండి టార్చ్ అనేది ఆన్లో ఉంది. సో చూసారు కదా టార్చ్ ఆన్లో ఉంది. సో ఆఫ్ చేయాలన్నా సరే సేమ్ బటన్. నెక్స్ట్ ఇంకా మొబైల్ డేటా. ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్ హాట్స్పాట్ ఆప్షన్ కూడా ఉంది. సో మొబైల్ డేటా, నెక్స్ట్ మొబైల్ హాట్స్పాట్. ఇంకా చూసినట్లయితే పక్కన చూడండి పవర్ సేవింగ్. ఇది మీరు మీ బ్యాటరీ ఒక డ్రైన్ అయిపోతుంది అనుకుంటే దానికి పవర్ సేవింగ్ కోసం ఆ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ బటన్. నెక్స్ట్ లొకేషన్ కావాలంటే లొకేషన్ ఆన్ చేసుకోవచ్చు, లొకేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా క్విక్ షేర్ మీరు కాంటాక్ట్స్ ద్వారానో లేదంటే ఎవరికైనా పంపించాలా నో వన్నా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దాని కింద టైం లిమిట్ కూడా ఉంది. తర్వాత సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 10 అని ప్రెస్ చేసినట్లయితే మీకు ఎవరు షేర్ చేయాలన్నా అది వెళ్ళిపోతుంది. సో ఇంకా ఏదన్నా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి అంటే ఇది స్కానర్, సేమ్ ఈ స్కానర్ యూజ్ చేసి మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మోడ్స్ అనే ఆప్షన్ కదా, ఇందులో కొన్ని రొటీన్స్ ఇంకా అలా కొన్ని మోడ్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా, స్లీప్ మోడ్ ఉంది. ఇంకా ప్రెజెంట్ సెటప్ అంతా చేయలేదు కాబట్టి మోడ్స్ ఏం చూపించట్లేదు, లేదంటే ఇంకా డీటెయిల్స్ అని చూపించింది. నేను మొత్తం అంతా చేసిన తర్వాత చూద్దాం అది. సో ఇది ఐ కంఫర్ట్ షీల్డ్. ఇది ఎందుకంటే నైట్ టైం మీరు ఎప్పుడన్నా యూజ్ చేస్తున్నారంటే మొబైల్ని, ఈ మొబైల్ ఆప్షన్లో ఇది ఆన్ చేసుకున్నట్లయితే ఐ కంఫర్ట్ షీల్డ్ అనేది మీకు డిస్ప్లే క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ కానీ ఏదైనా సరే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం నైట్ టైం మనం చూడడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో డార్క్ మోడ్ చూసారు కదా, డార్క్ మోడ్ ఆప్షన్ వచ్చేసరికి మీరు నైట్ టైం యూజ్ చేసుకుంటానికి కానీ, లేదంటే బ్యాటరీ కన్జ్యూమ్ తక్కువ అవ్వాలనుకున్నప్పుడు డార్క్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు అది బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్లో వచ్చినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆండ్రాయిడ్ సంబంధించి, శాంసంగ్ సంబంధించి. అబౌట్ ఫోన్ చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మొబైల్ మోడల్ నెంబర్ ఉంది. ఇంకా మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్స్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఐపీ అడ్రస్, ఐఎంఏ డీటెయిల్స్, ఇంకా వైఫై అడ్రస్, ఫోన్ వైఫై మ్యాక్ డీటెయిల్స్, బ్లూటూత్ అడ్రస్, సీరియల్ నెంబర్ ఉంది. ఇంకా అప్ టైం ఎంత ఉంది, అప్ టైం గురించి ఉంది, ఫోన్ స్టేటస్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకి జస్ట్ సేమ్ అబౌట్ ఫోన్కి వద్దాం. అబౌట్ ఫోన్లో మీరు చూసినట్లయితే లీగల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ లీగల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. రెగ్యులేటరీ ISI 9252 వస్తుంది. సో అది రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ వర్షన్ 1 UI వర్షన్ 6.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 14 వర్షన్తో వస్తుంది. గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ వస్తుంది. బేస్ బ్రాండ్ వర్షన్ ఉంది, కెర్నల్ వర్షన్ ఉంది, బుల్ నెంబర్ ఉంది, SE ఫర్ ఆండ్రాయిడ్ స్టేటస్ గురించి ఉంది, సర్వీస్ ప్రొవైడర్ సాఫ్ట్వేర్ వర్షన్ ఉంది, ఇంకా సర్వీస్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క సెక్యూరిటీ వర్షను, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వర్షను, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి బ్యాటరీ స్టేటస్ అనేది కనిపిస్తుంది. తర్వాత బ్యాటరీ లెవెల్ అనేది ఉంది. తర్వాత బ్యాటరీ కెపాసిటీ ఉంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh అని చెప్పింది. దాని గురించి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది బ్యాటరీ ఇన్ఫర్మేషన్. సామ్సంగ్ కేర్ ప్లస్ అని చెప్పింది. ఇది వచ్చేసరికి సామ్సంగ్ కేర్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి అన్నమాట. సో ఈ వెబ్సైట్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని కంటిన్యూ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసి చూసుకోవాలన్నమాట మనం చెక్ చేసుకోవాలనుకుంటే. సో అది వాటి మొబైల్ డీటెయిల్స్ గురించి. ఇంకా కొంచెం ఇప్పుడు కిందకు వస్తున్నట్లయితే బ్యాక్ వచ్చి డివైస్ కేర్ అని కనిపిస్తుంది కదా, డివైస్ కేర్ సెలెక్ట్ చేయండి. డివైస్ కేర్ సెలెక్ట్ చేసినట్లయితే
ఇక్కడ స్టోరేజ్ ఉంది, ర్యామ్ ఉంది, మెమరీ. స్టోరేజ్ వచ్చేసరికి 64 GB స్టోరేజ్, మనకి అవైలబిలిటీ 44.7 GB ఉంది. ర్యామ్ వచ్చినట్లయితే 4 GB ర్యామ్, ఎక్స్టర్నల్ ర్యామ్, 4 GB ఇంటర్నల్ కూడా యూజ్ అవుతుంది. సో అవైలబుల్ మనకి 1.3 GB అవైలబుల్ ఉంది. ఇప్పుడు క్లీన్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ క్లీన్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్లో ఉన్నవి అన్నీ క్లీన్ అవుతాయి. క్లియర్ అయిన తర్వాత మనకి రిజర్వ్డ్ ఇప్పుడు పెరిగింది చూడండి, 1.5 GB అవైలబిలిటీలో ఉంది. ఇంకా కింద చూసినట్లయితే ఇంకా 4 GBకి 2.1 GB అయింది. రిజర్వ్డ్ వచ్చేసరికి 417 MB. మనం ర్యామ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఆ స్టోరేజ్ నుంచి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ ర్యామ్ని, ఆ స్టోరేజ్ని ఇక్కడ వాడుకోవచ్చు. అప్పుడు 4 GB + 4 GB 8 GB ర్యామ్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ర్యామ్ అనేది పెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, అకౌంట్స్ అండ్ బ్యాకప్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఈ అకౌంట్స్ అండ్ బ్యాకప్ ఎందుకు అంటే మీరు డేటా ఏమైనా ఎరేజ్ చేయాలన్నా సరే, డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా సరే అక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇంకా సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ చూసినట్లయితే ఇంకా మనకి ఎమర్జెన్సీ డీటెయిల్స్లో ఏమేమి కావాలనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా లాక్ స్క్రీన్ డీటెయిల్స్ ఉన్నాయి. లాక్ స్క్రీన్ మీరు ఎలా సెట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉంది. ప్యాటర్న్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటాం, లేదంటే పిన్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనం పిన్ ఏ పిన్ కావాలంటే ఆ పిన్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్, స్వైప్ కావాలంటే స్వైప్, ఫేస్ కావాలంటే ఫేస్ పెట్టుకోవచ్చు. కానీ దీనికి ఫింగర్ ప్రింట్ అనేది లేదు, ఫింగర్ ప్రింట్ ఆప్షన్ లేదు కాబట్టి ఫేస్ రికగ్నైజేషన్ అనేది చేసుకోండి. ఫేస్ క్యామ్తో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ పెడితే ఫేస్ ఆన్ పెట్టిన తర్వాత మనం ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇదనమాట దీనికి ప్రాసెస్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఫేస్ స్క్రీన్ అనేది మనం పెట్టుకుంటే బెటర్. ఫేస్ స్క్రీన్ ప్లస్ ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ ఏదో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి థీమ్స్ ఉంది కదా, ఈ థీమ్స్లో కూడా మనం వాల్పేపర్స్ అనేవి మార్చుకోవచ్చు. థీమ్స్ నుంచి మనకు థీమ్స్ సెట్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న థీమ్స్ ఉన్నాయి కదా, ఆ థీమ్స్ని మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి పెయిడ్ థీమ్స్ ఉన్నాయి, ఫ్రీ థీమ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కూడా కొన్ని పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. చూసుకోండి, అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇవి అయితే ఫ్రీ అనమాట. ఈ రకంగా మీరు చెక్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ వచ్చినట్లయితే నోటిఫికేషన్స్, మీరు ఏ యాప్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ యాప్స్కి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇంకా లాక్ స్క్రీన్ మీద రావాలా అవసరం లేదా, లాక్ స్క్రీన్ మీద ఎన్ని నోటిఫికేషన్స్ అనేది రావాలి, అలాంటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి, ఈ ఆప్షన్స్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యాప్ ఐకాన్కి సంబంధించి, నోటిఫికేషన్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ చూసినట్లయితే ఇక్కడ మనం కాలర్ ట్యూన్కి సెట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ ప్లస్ సింబల్స్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ టోన్ కావాలంటే ఆ కలర్ టోన్ని మనం సెట్ చేసుకోవచ్చు రింగ్ టోన్ కింద. ఆ తర్వాత కొంచెం బ్యాక్ వచ్చినట్లయితే కనెక్టెడ్ డివైసెస్ ఉంది కదా, ఆ కనెక్టెడ్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనెక్టెడ్ డివైస్ ఏమనేది కూడా సెట్ చేసుకోవచ్చు. వాటికి కాల్స్కి ఇంకా స్మార్ట్ థింగ్స్కి గురించి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కనెక్షన్స్ చూసినట్లయితే కనెక్షన్స్లో మనకి ఏమేమి కనెక్ట్ అయ్యింది అనేది చూసుకోవచ్చు. అందులో వైఫై, బ్లూటూత్ అలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా చూసినట్లయితే ఇది 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. సో ఇందులో ఇమేజెస్ అనేది మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్వాలిటీ అనేది డీసెంట్ ఇమేజెస్ అయితే వస్తాయి, డీసెంట్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. సో కెమెరా ఇమేజెస్ పర్లేదు, కాకపోతే ఈ ప్రైస్కి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ మొబైల్ మనకి 6499 రూపీస్కి వస్తుంది. ప్రజెంట్ అమెజాన్లో ఆఫర్ నడుస్తుంది కాబట్టి వితౌట్ ఆఫర్ 6999 అయితే వస్తుంది. 500 వచ్చేసరికి మీకు ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది. ఆఫర్ని బట్టి బ్యాంక్ ఆఫర్ కూడా మార్చేస్తున్నారు. ఒక్కొక్కసారి 500 డిస్కౌంట్ వస్తుంది, 300 డిస్కౌంట్ వస్తుంది, అలా వస్తుంది. సో 6499 కాదు, ఒక్కొక్కసారి 6399 కూడా వస్తుంది. మీరు చెక్ చేసుకుని తీసుకోవాలి మొబైల్ అనేది. ఇది బెస్ట్ ప్రైస్, అంటే ఈ మొబైల్ తక్కువ ప్రైస్కి. ఇక్కడ ఆప్షన్ చూసారు కదా కెమెరాలో, పోర్ట్రేట్, వీడియో, మోర్లో చూసినట్లయితే ఇందులో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రో, పనోరమా, ఇంకా ఫుడ్, నైట్, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అనమాట. ఇంకా కెమెరా సెట్టింగ్స్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, స్వైప్ షట్టర్ బటన్ 2 అని చెప్పి, హై ఎఫిషియెంట్ వీడియోస్, అంటే మీరు తక్కువ స్టోరేజ్ కోసం కావాలంటే హై ఎఫిషియెన్సీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే పైన చూడండి, ఫ్లాష్, ఆటోమేటిక్, ఆఫ్, ఆన్ 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమర్ కూడా ఉంటుంది. ఆ టైమర్ మీకు 3 సెకండ్స్, 2 సెకండ్స్, 1, 0 అని చెప్పింది. నెక్స్ట్ ఫ్రేమ్ సైజ్ 4:3, 16:9, 1:1 అలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ కూడా 12 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ రెండు సెట్ చేసుకోవచ్చు.
ఇంకా ఫేస్ అని చెప్పింది కదా, ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ ఆప్షన్ చేసుకోవాలి, ఫేస్ కావాలంటే డైరెక్ట్ ఫేస్ ఆప్షన్ అనమాట. ఈ రకంగా మీరు ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కెమెరా సంబంధించి ఆప్షన్స్ వచ్చాయి అవి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదా, కింద చూడండి డిస్కవర్ అనే ఆప్షన్ కదా, ఆ డిస్కవర్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వద్దనుకుంటే అది కూడా డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. డిస్కవర్ సెట్టింగ్స్ ఉంది కదా, అది ఆఫ్ చేసుకోవాలి. అది ఆఫ్ చేసినట్లయితే మీరు అది అనేది ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా సరే అక్కడ చూస్ చేసుకోవచ్చు. డిస్కవర్ ఆప్షన్ ద్వారా సెర్చ్ చేయాలంటే డిస్కవర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, లేదు సపరేట్గా సెర్చ్ చేయాలన్నా సరే అక్కడ పైన సెర్చ్ బార్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ కింద మీకు యాప్ ఐకాన్ బ్యాచెస్ కానీ, యాప్స్ కానీ, స్వైప్ డౌన్ ప్యానల్ గురించి కానీ ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో కొన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలన్నా సరే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ ప్రెస్ చేసి ఓకే అని ప్రెస్ చేస్తే సరిపోద్ది. సో నేను ఫేస్బుక్ డిలీట్ చేస్తాను. ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా అన్ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఓకే అని చెప్పి సెలెక్ట్ చేస్తే అది ఆ యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లే మెసేజెస్ ఉన్నాయి. మెసేజ్ ఆప్షన్ అండి ఇక్కడ వస్తాయి. మెసేజెస్కి సంబంధించి జస్ట్ డైల్ ప్యాడ్ ఉంది కదా, డైల్ ప్యాడ్ ఓపెన్ చేసినట్లయితే ఏదైనా కొత్త నెంబర్ కాల్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, టైప్ చేసి కాల్ ప్రెస్ చేయాలి. రీసెంట్ లిస్ట్ అంతా ఇక్కడ వస్తుంది. మిస్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్, డైల్డ్ కాల్స్, కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. మీ మొబైల్లో సేవ్ అయినా లేదంటే సిమ్ కార్డ్లో సేవ్ అయిన కాంటాక్ట్స్. నెక్స్ట్ సెట్టింగ్స్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పైన 3 డాట్స్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ ప్రెస్ చేసినట్లయితే కాల్ సెట్టింగ్స్ అని చేసుకోవచ్చు. ఏదైనా నెంబర్ బ్లాక్ చేయాలన్నా, కాల్ ఆన్సర్ చేసుకోవాలన్నా చూడండి కాల్ సెట్టింగ్స్ సంబంధించి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కాల్ ఇన్ఫర్మేషన్ నుంచి. సో ఏదైనా కాల్ ఆన్సర్ చేయాలంటే అక్కడ ప్రెస్ చేసుకోవాలి. రీడ్ కలర్లో ఉండేది కదా, ఏదైనా కాల్ వస్తున్నట్లయితే మీకు నేమ్తో పాటు వినిపించుద్ది. సైడ్ బటన్ కింద ప్రెస్ చేసినట్లయితే కాల్ ఎండ్ అవుతుంది, పవర్ బటన్ ప్రెస్ చేస్తే కాల్ ఎండ్ అవుతుంది, వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ లిఫ్ట్ అవుతుంది. ఈ ఆప్షన్స్ గురించి సపరేట్ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోని ఎండ్ కార్ట్లో వెళ్తాను, అక్కడ నుంచి చూడొచ్చు మీరు. సో ఇది సెట్టింగ్స్ సంబంధించి మొబైల్ డయల్ ప్యాడ్ వీటి గురించి. సో మీకు ఆ డీటెయిల్స్ అని నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, దాని గురించి ఎలా కాల్ ఆన్సర్ చేయాలి, ఎలా కాల్ కట్ చేయాలి అనేది డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ వీడియోని మీరు చివరి ఎండ్ కార్ట్ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి జనరల్ మేనేజ్మెంట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చేది. అందులో కింద చూడండి నావిగేషన్ బార్ ఉంది కదా, ఆ నావిగేషన్ బార్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ రకంగా కావాలా ఈ రకంగా కావాలని ఉంది, అంటే మీకు ఏది కావాలంటే ఆ ప్యాటర్న్ మనం తీసుకోవచ్చు. అది ఇలా అయితే సైడ్కి మూవ్ చేసినట్లయితే మీకు సైడ్కి మూవ్ అవుతుంది, బ్యాక్ కావాలంటే బ్యాక్కి అలాగ మూవ్ చేసుకోవచ్చు. అంటే టచ్ చేయకుండా మీరు స్వైప్ చేసినా సరిపోద్ది. ఆ స్వైపింగ్ డీటెయిల్స్ కనిపించాలా వద్దు అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. షో బటన్ టు హైడ్ లేదంటే గెస్చర్ లింక్ సంబంధించి అవన్నీ మీకు ఇలా కనిపిస్తాయి. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను ఆఫ్ చేసాను చూడండి, బ్యాక్ అంటే సింపుల్గా అలా పక్క అంటే బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చూడాలంటే చూడండి ఇక్కడ మీకు టర్న్ ఆఫ్ బ్రైట్నెస్ స్క్రీన్ అని చెప్తుంది కదా, అలా చూసుకోవచ్చు. పైన 3 డాట్స్ ఉంది కదా, బ్రైట్నెస్ పైన లైన్ కనిపిస్తుంది, ఆ వైట్ లైన్ అదే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేయడానికి. అడాప్టివ్ బ్రైట్నెస్ అంటుంది కదా, అది ఆఫ్ చేసుకుంటే మీరు ఎంత కావాలంటే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ఆన్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు టెంపరేచర్ బట్టి బ్రైట్నెస్ అనేది అదే అడ్జస్ట్ చేస్తుంది. సో ఈ రకంగా మీరు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకున్నట్లయితే మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ గురించి, ఆండ్రాయిడ్ మొబైల్ గురించి ఎలా సెట్టింగ్స్ అనేది ఎలా మార్చుకోవాలి, వాల్పేపర్స్ ఎలా సెట్ చేసుకోవాలి, కాల్ బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చుకోవాలి, ఇంకా మొబైల్ సంబంధించి కొన్ని వీడియోస్ టిప్స్ అయితే సపరేట్గా చేసిన వీడియోస్ ఉన్నాయి. వాటిని మీకు చివరిని ఎండ్ కార్డ్స్లో వెళ్తారు. ఆ ఎండ్ కార్డ్స్ నుంచి మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. పైన ఐ కార్డ్స్ కానీ ఎండ్ కార్డ్స్ కానీ ఆ రెండింటి నుంచి చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ మొబైల్ యొక్క ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.